ఆడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలకు సెలవుల దినాల్లో మొక్కులు చెల్లించడం కోసం భక్తులు కుటుంబ సమేతంగా తండోపతండాలుగా తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించి శ్రీ సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారమైన బెల్లాన్ని చీరా సారెలతో అమ్మవార్లను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా వరంగల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ మేడారం నుండి అందిస్తారు. ఫిబ్రవరి 12 నుండి మేడారం మినీ మేడారం జాతర మొదలవుతున్న నేపథ్యంలో మొత్తం మేడారం పరిసరాలు మొత్తం కూడా అందుకు ఏర్పాట్లు అయితే ప్రభుత్వ అధికారులు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మేడారం సెలవు దినాల్లో మేడారానికి భక్తుల తాకిడైతే పెరిగిపోతుంది. ముందస్తు మొక్కులు చెల్లించడానికి భక్తులంతా పిల్ల పాపలతో మేడారం దర్శించుకొని సమ్మక్క ప్రసాదమైన ఆ బెల్లాన్ని నిలువెత్తు బెల్లంని బంగార రూపంలో బెల్లాన్ని సమర్పిస్తున్న పరిస్థితి. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా ఉంది? వరంగల్ నుంచి వచ్చాము. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? చాలా హడావిడిగా ఉంది, మినీ జాతర టైప్ ఉంది. అమ్మ, ముందస్తుగా మీరు మొక్కులు చెల్లిస్తున్నారు కదా, ఫిబ్రవరి 12 నుంచి జాతర జరగనున్న నేపథ్యంలో ముందుగానే మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడ మన తెలంగాణలో గిరిజన జాతరలో చెప్పుకోదగ్గ జాతర మేడారం. మన రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి భక్తులందరూ మేడారం తరలి వస్తుంటారు. ఇది ప్రపంచంలో 2వ గిరిజన జాతరగా పేరు పొందింది. మన 2 ఇయర్స్కి ఒకసారి ఫిబ్రవరిలో వచ్చే మేడారం జాతరని చాలా గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇవన్నీ వెసులుబాట్ల కోసం ఇప్పటి నుంచే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరిగే జాతర కూడా ఇప్పటి నుంచే మన మంత్రి సీతక్క గారు కూడా పనులు చేపట్టి సక్రమంగా పనులు జరిపిస్తున్నారు. ఇంకా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము. మా ఇంట్లో మా పిల్లల ఎత్తు బెల్లం తీసుకొని మేము వరంగల్ నుంచి వచ్చాము. మేము దేవుణ్ణి దర్శించుకున్నాము. మా దర్శనం బాగా జరిగింది. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఫ్యామిలీతో అందరు పిల్లలు అందరు కలిసి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? మాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మేము ఎప్పుడు రాము, ఇది 3rd టైం. మాకు చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు. ఒక జాతరలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులైతే చాలా సంతోషంతో ఇక్కడ కుటుంబ సభ్యులంతా కూడా ఇటు పెద్దలు పిల్లలు వస్తున్న పరిస్థితి. మొత్తం మేడారం మొత్తం కూడా భక్త జనంతో పులకరించింది. చెప్పండి అమ్మ, మీరు చెప్పండి, ఎలా ఉంది? మీరు మేడారంకి ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ట్విన్స్ వాళ్ళ గుండు చేయించడానికి వచ్చాం మేడారం. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత వచ్చాను నేను కూడా. అంటే అప్పటికంటే ఇప్పుడు కొంచెం బాగుంది. భక్తులైతే మొత్తము ఇక్కడ అమ్మవారికి ప్రసాదమైన బెల్లాన్ని, నిలువెత్తు బెల్లాన్ని సమర్పిస్తుంటారు. దాన్ని బంగారంగా పిలుస్తుంటారు. ప్రకృతితో మమేకమై కుటుంబం అంతా కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న మేడారం పరిసర ప్రాంతాల్లో భోజనాలు చేసుకొని కుటుంబ సమేతంగా ఇక్కడ ఒక రోజు గడపడము ఎంతో ఆనందంగా ఉందని, ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అనేసి భక్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN, మేడారం. జిల్లా బుడమూరు గ్రామంలో ప్రజలంతా కలిసికట్టు